నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ పి అక్షరంలోనే పవర్ ఉంది ఇక 4 పీలు ఒక చోట చేర్చి ఆ పవర్ చూపిస్తే వావ్ అనిపిస్తాయి నెవర్ అనే వాళ్ళ నోటే ఎవర్ అనిపిస్తాయి ఏమి మేధ ఏమి తెలివి ఏమి ఆలోచన బాబు బంగారమని చంద్రబాబుపై ప్రశంసల పర్వం కురుస్తుంటే ఆ నిరంతర శ్రమజీవి ఆ అభినందనలపై కాక పేదల బంగారు భవిత బంగారు కుటుంబంపై దృష్టి సారిస్తున్నారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఇదే చంద్రబాబు P4 ఈ 4 పీల కాన్సెప్ట్కు సర్కారు సొమ్ముతో పని లేదు సొమ్ములున్న ధనవంతులు డబ్బులేని పేదవాళ్లను ఆదుకోవడమే ఈ కాన్సెప్ట్ మూలకథ ఓవైపు పేదల నమోదు ప్రక్రియ పూర్తి చేశారు మరోవైపు సొమ్ములు దండిగా ఉన్నాయి లేని వాళ్లను ఆదుకుంటాం అన్న వాళ్లను ఎంపిక చేశారు ఆయా పేద కుటుంబాలను ఈ పేద ధనిక కుటుంబాలను దగ్గర చేయడమే P4 ప్రధాన ఉద్దేశ్యం ఇంచుమించుగా పేద కుటుంబాలు పెద్ద కుటుంబాలకు దత్తత ఇవ్వడంగానే దీన్ని భావించవచ్చు అయితే సీఎం చంద్రబాబు ఉద్దేశ్యం పేద కుటుంబాలను పెద్ద కుటుంబాలు పోషించాలని కాదు ఆ పేద కుటుంబీకుల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ధనవంతులు సాయం సహకారం అందించడమే P4 టెట్రా థియరీ టెట్రా యూసేజెస్ P4 పదవాడకం చాలా చోట్ల చాలా రకాలుగా ఉండవచ్చు అయితే ఏపీలో పేదరికాన్ని సైపర్ స్థాయికి అంటే 0 స్థాయికి తీసుకురావడానికి సీఎం చంద్రబాబు నాయుడు P4 వ్యవస్థను ప్రతిపాదించారు సాయం చేయాలనుకునే ధనవంతులు సాయాన్ని ఆశిస్తున్న నిరుపేదలకు చేయూత ఇచ్చి ఆదుకోవడమే P4 మూలోద్దేశ్యం ఆర్థిక అసమానతలు తొలగిపోయి ప్రజలందరి జీవన పరిస్థితులు మెరుగైనప్పుడే సమాజం ఏర్పడినట్లు భావించాలి ఉందిలే మంచి కాలం ముందున అందరూ సుఖపడాలి నందనందన అని దశాబ్దాల క్రితం సినీ గేయ కవి ఓ పాట రచన చేశారు ఆ పాటలో చెప్పిన భవిష్యత్ కాలం బంగారు కాలం ఇప్పుడు వర్తమానమైనట్టుంది ఉన్నవాళ్లు లేనివాళ్లను ఆదుకుంటే లేనివాళ్లు ఆ చేయూతతో ఆర్థిక పరిపుష్టి సాధిస్తే ఆ మంచి కాలమూ వచ్చేస్తుంది అందరికీ సుఖ సంతోషాలు వచ్చేస్తాయి సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి రాష్ట్ర కూటమి సర్కార్ విశేష కృషి చేస్తోంది పేదరిక నిర్మూలనే P4 వ్యవస్థ లక్ష్యంగా సర్కార్ ముందుకు సాగుతోంది 1995 నుండి ఉమ్మడి రాష్ట్రంలో అమలైన పలు సంస్కరణలు విధానాల వల్ల ప్రజల జీవనశైలిలో చాలా మార్పులొచ్చాయి పేదరికానికి టాటా చెప్పి పేదలు సైతం టాటాల స్థాయికి చేరేలా చేయడమే తమ అభిమతమని కూటమి సర్కార్ తెలియజేస్తోంది సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్న 10% మంది అట్టడుగు స్థాయిలో ఉన్న 20% మందిని ఆదుకోవడానికి ముందుకొస్తే సమాజ స్థాపన దిశగా అడుగులు పడతాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు గతంలో ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ప్రవేశపెట్టిన P3 సక్సెస్ అయిందని అన్నారు అయితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వ్యవస్థ కంటే మరింత మెరుగైన వ్యవస్థ P4 అని ఆయన తెలిపారు P4 విధానం 2025 మార్చి 30న ఉగాది పర్వదినాన అమరావతిలో ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో 19.15 లక్షల బంగారు కుటుంబాలను సర్కారు గుర్తించింది వీటిలో 87,395 కుటుంబాలు మార్గదర్శుల ద్వారా దత్తత తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఎన్నో సంస్కరణలు తెచ్చినా ఇప్పటికే రాష్ట్రంలో ఎందరో నిరుపేదలు కనీస సౌకర్యాలకు నోచుకోక అల్లాడుతున్నారు త్రాగునీరు వైద్యం విద్య పోషకాహారం తదితర ప్రాథమిక సౌకర్యాలకు నోచుకోక పేదలు ఇక్కట్లు పాలవడాన్ని సీఎం చంద్రబాబు గమనించారు ఏం చేయాలి నిరుపేదల కళ్లల్లో వెలుగులు ఎలా నింపాలి అని ఆయన ఆలోచనలు సాగించారు అంతే P4 ఆలోచన ఆయన మదిలో తళుక్కున మెరిసింది తమ శక్తి సామర్థ్యం మేధా సంపత్తి శ్రమ కృషితో సమాజంలో అత్యున్నత స్థానానికి చేరిన 10% మంది అట్టడుగు స్థాయిలో పేదరికంలో మగ్గుతున్న 20% మందికి ఆర్థిక చేయూత ఇచ్చి ఆదుకుంటే బాగుపడిని అతుకుల్లాంటి నిరుపేదల బ్రతుకుల్లో వెలుగులు వెల్లివిరిస్తాయి P4 అనేది సర్కారు స్కీమ్ కాదు, ఓట్ల గాలం అంతకన్నా కాదు. ఇందులో ఉచితాలు అనుచితాలు ఏమీ లేవు. ఇందులో వెనకాల ఆడించే నాటకాలు కూడా ఉండవు.
అయిన వాళ్లకు ఆకుల్లో కాని వాళ్లకు కంచాల్లో అనే మాటలకు అవకాశం లేదు. జస్ట్ పేదవాళ్లు తమకున్న అపార సంపదలో బాగా పేదవాళ్లకు కొంత సాయం అందించి వాళ్ళ అభివృద్ధికి చేయూత ఇవ్వడం, వాళ్ళ కళ్లల్లో వెలుగులు చూడడం, తమ పుణ్యఫలాలు రెట్టింపు చేసుకోవడం. ఇది P4 పద్ధతి. ఐదేళ్లు గడుస్తాయి, ఎన్నికలు వస్తాయి. ఉన్నవాళ్లే వస్తారో, ఇదివరకే ఉన్న వాళ్లే వస్తారో, కొత్త వాళ్లే వస్తారో, ఎవరో ఒకరు వస్తారు. అయితే ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడ్డం, మోసపోవడం ఇవన్నీ జరిగిపోతూనే ఉంటాయి. ఉన్నవాళ్లు వస్తే సరే సరి, లేదంటే వచ్చిన వాళ్ళు ఆ పథకాలన్నీ తీసిపారేయడం, పేర్లు మార్చేయడం, ఏదో తమకు తోచింది చేసేయడం జరుగుతుంటుంది. ఏ పథకం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఉచితాలను అనుచిత రీతిలో అలవాటు చేసేసి ఒక్కసారి తీసిపారేస్తే ఆ ప్రజల ఇక్కట్లు వర్ణనాతీతంగా ఉంటాయి. పనివ్వండి మహాప్రభో, పనికి తగ్గ ప్రతిఫలం ఇవ్వండి మహాశయా అంటే ఎన్నికల్లో లబ్ధి, అధికారాలు, పదవుల కోసం పాలక నేతలు, అధికార పెద్దలు ఏదో మత్తుమందు, గంజాయి అలవాటు చేసినట్టు ఉచిత పథకాలు అలవాటు చేసి పారేస్తున్నారు. సోమరిపోతుల మాదిరి మార్చేస్తున్నారు. ఇందులో ప్రజల తప్పు ఇసమెత్తైనా లేకపోయినా అపరాధుల్లా నిలవాల్సొస్తుంది. సోమరిపోతులా తిరిగేవారు సంఘానికి విద్రోహులారా, ఐకమత్యంగా అందరూ కలిసి పనిచేయాలిరా, కరువును దూరం చేద్దాం, జాతికి ప్రాణం పోద్దాం అంటూ పాటలు పాడుకుంటూ, ఆడుతూ పాడుతూ పనులు చేసుకోవాలని, శ్రమకు తగ్గ ఫలం పొందాలని మాత్రమే ప్రజలు కోరుకుంటుంటే నేతల తీరు ఈ రీతినే ఉంటుంది. అనుచిత రీతి ఉచితాలతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎన్నో దేశాల గురించి మనకు తెలుసు. ఐఏఎస్, ఐపీఎస్ అత్యున్నత స్థాయి అధికార గణాలే సాక్షాత్ ప్రధానమంత్రికి ఉచితాల వల్ల వచ్చే అనార్థాలు, కుప్పకూలిపోయే ఆర్థిక పరిస్థితుల గురించి తెలియచెప్పిన విషయం మనకు విదితమే. ఇక ఉచితాలపై విమర్శలను మనం కథల్లో, సినిమాల్లో చూస్తున్నాం. ఈ విపరీత పరిణామాలకు చెక్ పడే చక్కని విధానం P4 అని ఏపీలోని మేధావి వర్గంతో పాటు పలు వర్గాల పెద్దలంటున్నారు. దేహదారుఢ్యంతో శ్రమించి చక్కని ఆరోగ్యంతో ఉన్నవారిని సోమరి పౌరులుగా మార్చి అనారోగ్యంగా చేసే ఉచిత పథకాలకు ప్రత్యామ్నాయంగా P4 ఉత్తమ విధానం రూపొందించబడిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత ప్రభుత్వ ఉచితాల ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఒత్తిడికి గురైందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో P4 ద్వారా ఈ ధోరణిని మార్చి సంపన్న వర్గాలను సామాజిక బాధ్యతలో భాగస్వామ్యం చేయించడంలో సీఎం చంద్రబాబు కృతకృత్యులయ్యారు. ఈ విధానంలో ఆర్థిక సాయంతో ఆగిపోవడం ఉండదు. ఆ సాయం సద్వినియోగం, స్వయం సమృద్ధిని ప్రోత్సహించడం, నిరుపేదలు ఆర్థిక పరిపుష్టి సాధించడంలో విజయం బావుట ఎగురవేయడం ఇవన్నీ ఉంటాయి. ఇది ఉచిత పథకాల వల్ల ఏర్పడిన అగాధాన్ని పూడుస్తుందని, ఉచితాలపై ఆధారపడడాన్ని తగ్గిస్తుందని మేధావి వర్గం అంటోంది. చంద్రబాబు చక్కని ఆలోచన వల్ల శాపగ్రస్త పేదరికానికి చెక్ పడుతుంది. సొంతంగా సంపాదించుకున్న కష్టార్జితంతో పేదలు గౌరవప్రదంగా బ్రతుకుతారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుంది. బడా బాబులు ఏం చెయ్యరు అనే అపప్రద పోతుంది. తాము లేని వారికి సాయం అందించామనే తృప్తి పెద్దవారికి ఉంటుంది. తమకు నిస్వార్థంగా చేయూత, సాయం అందించారని పెద్దలపై పేదలకు కృతజ్ఞత ఉంటుంది. అయితే ఈ కాన్సెప్ట్ పై ఇప్పటికే పేదలకు పెద్దలకు మధ్య అనుసంధానం కుదర్చడం మంచిదే. అయితే అటు పెద్దలకు ఇటు పేదలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. ఈ ఉత్తమ ఉద్దేశం విషయం బాగా ప్రాచుర్యం చెంది జగద్విదితం కావాలి. అప్పుడే ఉన్నతమైన ఆలోచనకు వన్నె వస్తుంది. P4 ద్వారా చంద్రబాబు నాయుడు సమాజంలో సంపన్న వర్గాలను బాధ్యతాయుతంగా ఉపయోగించుకుని పేద కుటుంబాలను స్వయం సమృద్ధి వైపు నడిపించాలని ఆలోచించారు. ఈ విధానంతో ఆర్థిక సాయంతో పాటు విద్యా, ఉపాధి అవకాశాలు అందించడం ద్వారా దీర్ఘకాలిక సాధికారతను ప్రోత్సహిస్తుంది. దీనిని సామాజిక విప్లవంగా సీఎం తెలియజేశారు. ఇది ఆర్థిక అసమానతలను తగ్గిస్తూ సంపన్నులు, పేదల మధ్య సహకారాన్ని ఏర్పరుస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఆర్థిక వనరుల పరిరక్షణకు ఈ విధానం ఎంతో దోహదపడుతుందని మేధావి వర్గం అంటోంది. మంచి, చెడు, వెలుగు, చీకటి, రాత్రి, పగలు, ప్రశంస, విమర్శ, ఏ కొత్త ఆవిష్కరణకైనా ఇవన్నీ తప్పవు.
అవునంటే కాదని, కాదంటే అవునని ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య ఎప్పుడూ ఉంటుంది. అధికార ప్రతిపక్షాలు ఎప్పుడూ రైలు పట్టాల మాదిరే ఉంటాయి. తూర్పు పడమరల రూట్లోనే వెళ్తాయి. విపక్ష వైసీపీ అధికార టీడీపీపై మండిపడింది. P4 విధానం మోసపూరిత విధానమని, ఇది అవస్థల వ్యవస్థని, నిరుపయోగ నిష్ప్రయోజనకరమైందని విమర్శించింది. ఈ నేపథ్యంలో సర్కారు పెద్దలు P4పై మరింత శ్రద్ధ పెట్టి సవాళ్లను అధిగమించి విమర్శలను తిప్పికొట్టి దీన్ని విజయవంతం చేయాలని పలువురు అభివృద్ధి కాముకులు కోరుతున్నారు. సహజంగా పేదలకు పెద్దలకు మధ్య దూరం ఉంటుంది. ఈ దూరానికి కారణం మీడియేటర్ వ్యవస్థే. పెద్దలకు పేదలపై ప్రేమాభిమానాలు, జాలి, దయ, కరుణ ఉన్న మధ్యవర్తి గుణాలు వాళ్లను వీళ్లను దగ్గరికి చేరనివ్వవు. ఈ నేపథ్యంలో మార్గదర్శులు బంగారు కుటుంబాల మధ్య సహకారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మధ్యవర్తి గ్యాంగ్లపై కన్నేసి వాళ్లను దూరంగా ఉంచే చర్యలు తీసుకోవాలి. దాతల విరాళాలు, వాటి సక్రమ వినియోగం తదితర విషయాలపై చాలా జాగరూకత వహించాల్సి ఉంటుంది. ఈ కీలక విషయాల్లో ఏ పొరపాట్లు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. పనిచేస్తే అన్నానికి లోటు ఉండదు, సోమరిపోతులకు నిలువ నీడ ఉండదు. ఇది సామ్యవాద యుగం. ఇదే నడుస్తుంది జగం. ఇక ఆగదులే ఆగదు జగన్నాథ రథం అన్నారు సినీ కవి. ఉచితాలు, సోమరులు అనే పదాలకు తావు లేకుండా గౌరవప్రదంగా సర్కారు సంధానకర్తగా పెద్దలు పేదల మధ్య సాగే ఉత్తమ P4 ఏపీలో జీరో పావర్టీ కార్యక్రమం సక్సెస్ అవుతోందని అధిక శాతం మంది వ్యాఖ్యానిస్తున్నారు. 2047 నాటికి మన ప్రజలు ఆదాయంలో వరల్డ్ నెంబర్ 1 గా నిలుస్తారని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇందులో 30% మంది తెలుగువారే ఉండాలనేది తన ఆకాంక్షని ఆయన చెప్పారు. సంపద ఎక్కువగా ఉన్న ఫ్యామిలీలు, అట్టడుగున ఉన్న కుటుంబాలను పైకి తీసుకురావటానికి ఉద్దేశించిన P4 తొలుత 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఆయా గ్రామాల్లో 5,869 ఫ్యామిలీలకు లబ్ధి చేకూర్చారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న సమాచారంతో గుర్తించారు. ఇదే కాక సర్వే, గ్రామ సభల ద్వారా గుర్తిస్తూ ఉన్నారు. ఏపీ వ్యాప్తంగా దాదాపు 40 లక్షల కుటుంబీకులు దీనికి అర్హులుగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో చేసిన సర్వే ద్వారా అట్టడుగున ఉన్నవారిని గుర్తించారు. ఇంత పెద్ద ప్రజా ప్రయోజన, నిరుపేదల ఆర్థికాభివృద్ధికి, సాధికారతకు ఉద్దేశించిన P4లో సర్కారు అవసరం మేరకే తన పాత్ర ప్రదర్శిస్తోంది. దర్పాలు, డాంబికాలు ప్రదర్శించకుండా గౌరవనీయ పాత్ర పోషిస్తోంది. నేరుగా ఏ విధమైన ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు. ఆయా కుటుంబాలు స్వచ్ఛందంగా పాల్గొనేలా చేస్తుంది. లబ్ధిదారుల ధృవీకరణ అనంతరం వారి వివరాలు సమృద్ధి బంధనం ప్లాట్ఫామ్లో ఉంటాయి. లబ్ధి పొందాల్సిన ఫ్యామిలీలను సాయం చేసే ఫ్యామిలీలతో అనుసంధానించడమే P4 విధానంలో సర్కార్ పాత్ర. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఏపీలో దాదాపు 5 లక్షల కుటుంబాలను ఇందులో భాగస్వామ్యం చేయడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఓ మంచి పని చెయ్యాలని స్ట్రాంగ్ డిజైర్, సిన్సియర్ ఎఫర్ట్ ఉంటే ఆ వర్క్ను వర్షిప్లా భావించి అందులోని ఆటుపోట్లు, కష్ట నష్టాలు పట్టించుకోకుండా విజయాలోచనతో ముందుకు అడుగులు వేస్తే ఆ పని తప్పక విజయవంతమవుతుంది. ఏ మంచి పనికైనా దైవ సాయం తప్పక ఉంటుందని పెద్దలు చెబుతారు. ఇప్పుడు P4 విషయంలో చంద్రబాబు ఆ స్ట్రాంగ్ డిజైర్, సిన్సియర్ ఎఫర్ట్తో విజయం వైపు దూసుకెళ్తున్నారు. ఎడోరేషన్ ఆఫ్ వర్క్ లీడ్స్ యాజ్ హ్యాపీ లైఫ్ అనే సందేశం ఇచ్చి ఉత్సాహపరుస్తున్నారు. ఐటీ, AI, P4 ఇలా ఎన్నింటికో సదాశయంతో శ్రీకారం చుట్టి సత్య, ధర్మ మార్గాల్లో ముందుకెళుతూ చంద్రబాబు మా బాబు బంగారం అనిపించుకుంటున్నారని రాష్ట్ర ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
మంచి పని చేయాలని స్ట్రాంగ్ డిజైర్, సిన్సియర్ ఎఫర్ట్ ఉంటే ఆ వర్క్ను వర్షిప్లా భావించి అందులోని ఆటుపోట్లు, కష్ట నష్టాలు పట్టించుకోకుండా విజయ ఆలోచనతో ముందుకు అడుగులు వేస్తే ఆ పని తప్పక విజయవంతమవుతుంది. ఏ మంచి పనికైనా దైవ సాయం తప్పక ఉంటుందని పెద్దలు చెబుతారు. ఇప్పుడు P4 విషయంలో చంద్రబాబు ఆ స్ట్రాంగ్ డిజైర్, సిన్సియర్ ఎఫర్ట్తో విజయం వైపు దూసుకెళ్తున్నారు. ఎడోరేషన్ ఆఫ్ వర్క్ లీడ్స్ ఆన్ హ్యాపీ లైఫ్ అనే సందేశం ఇచ్చి ఉత్సాహపరుస్తున్నారు. ఐటీ, AI, P4 ఇలా ఎన్నింటికో సదాశయంతో శ్రీకారం చుట్టి సత్యధర్మ మార్గాల్లో ముందుకు వెళుతూ చంద్రబాబు మా బాబు బంగారం అనిపించుకుంటున్నారని రాష్ట్ర ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.